కీర్తన 1 నుండి చివరి వరకు, 134వ కీర్తన 1 నుండి చివరి వరకు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దయచేసి చూసుకోండి. మనం మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. సేవకులారా అంటే ఏంటండి? సేవకులు అంటే ఎవరు? సేవ చేసేవారు కదా, సేవ చేసేవారు. అయితే ఇక్కడ సేవకులారా, మనం సేవకులు అంటే ఎవరు అనుకుంటామంటే, ఎక్కువగా వాక్యాన్ని బోధించేవారు, వాక్యం చెప్పేవాళ్ళే సేవకులు అనుకుంటాం. కానీ మనకు బైబిల్లో ఏమని చెప్పబడుతుందంటే, దేవుని మందిరంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని మందిరం కట్టబడిందో, అప్పుడు దేవుని మందిరంలో పాటలు పాడేవాళ్ళు, వాద్యములు వాయించేవారు, సితారా, తంబురా వీటన్నిటిని వాయించేవారు, అలాగే పాటకి ట్యూన్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నట్లే. అలాగే యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారులారా అంటే రాత్రి కూడా అక్కడ ఉండి దేవునికి సేవ చేస్తుంటారు. అలాగే కావలి కాసేవారు, దేవుని మందిరానికి కావలి కాస్తారు కదా, వాళ్ళు కూడా సేవ చేస్తున్నట్లు, అంటే వాళ్ళు కూడా సేవకులే. అయితే వీళ్ళంతా ఈ సేవ ఎప్పుడు చేశారంటే దేవుడి మందిరం కట్టబడినప్పుడు చేశారు. ఇప్పుడు దేవుని మందిరం మనమే, దేవుని దేవాలయం మనమే. మరి మనం ఎలాంటి సేవ చేయాలి? మనం చేయవలసిన సేవ ఏంటి? దేవుడి మందిరం మనమే. వాళ్ళు దేవుడి మందిరానికి సేవ చేస్తారు, దేవుని మందిరంలో సేవ చేస్తారు వారు. ఇప్పుడు దేవుడి మందిరం మనమే కాబట్టి మనం చేయాల్సిన సేవ ఏంటి? మనం ఏం చేయాలంటే ఇతరులు దేవుడి మందిరాలుగా మార్చాలి. అంటే వాళ్ళకి సువార్త ప్రకటన చేయాలి. దేవుని పనిలో మనం సజీవ యాగంగా మనం అర్పించుకోవాలి. అప్పుడు అది సేవగా ఉంటుందన్నమాట. ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, మనం దేవుని సంఘంలో ఏ పని చేసినా, చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏం చేసినా సరే, శక్తి లోపం అనేది లేకుండా చేస్తే అది సేవగా ఎంచబడుతుంది. దేవుడు మన ఆసక్తిని, దేవుడు మన ఉత్సాహాన్ని, మనం ఏ పని చేసినా, కుర్చీలు వేయడం కానీ, కుర్చీలు సర్దడం కానీ, మనం ఏ పని చేసినా సరే అది శ్రద్ధతో, దేవుడి మీద ఆసక్తితో, దేవుడి నిమిత్తం నేను ఇది చేస్తున్నాను అని మనం అనుకున్నది చేసినట్లయితే అది సేవగా ఎంచబడుతుంది. దేవుడు అది ఖచ్చితంగా చూస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే 3వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, భూమి ఆకాశంను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే పరలోకాన్ని మనం పొందుకుంటాం. దేవుడు సియోనులో నుండి అంటే పరలోకంలో నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుని పనిని ఆసక్తితో చేయండి, విసుగవద్దు, అలసట పడద్దు. కాబట్టి మంచిగా మనం దేవుని సేవ చేద్దాం, ఆయన ఉన్న లోకానికి చేరుకుందాం. మరి ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే, భూమి ఆకాశంలో సృజించిన యెహోవాను మనం కీర్తిద్దాం, గణపరుద్దాం.